కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ పదవి నుండి తొలగింపు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పదవి నుండి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలంటూ సురేష్ బాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని కడప నుండి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే గనక కడప నగర మాజీ మేయర్ సురేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో కూడా హైకోర్టులో కూడా ఆయన ముందస్తుగా ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ ని కూడా హైకోర్టు ఏదైనా పూర్తిస్థాయిలో కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప కార్పొరేషన్ లో పూర్తిస్థాయిలో కూడా తన కుటుంబ సభ్యుల పేరుతో కూడా దాదాపుగా 36 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనులు చేశారనే నేపథ్యంలో కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆయన మీద కూడా ఎంక్వైరీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడికి ఏదైతే విజిలెన్స్ అధికారులు వచ్చి తనిఖీ చేసిన పూర్తిస్థాయిలో కూడా ఆయన అక్రమాలకు పాల్పడినట్టు ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో కూడా దాదాపుగా 36 లక్షలకు సంబంధించినటువంటి వర్కులు చేశారు. మొత్తం 7 వర్కులకు గాను కూడా 4 వర్కులకు సంబంధించి కూడా ఇప్పటికే 4 వర్కులకు కూడా బిల్లులు వసూలు చేసుకున్నారని చెప్పి రిలయన్స్ కమిటీ కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ శాఖ కమిషనర్ అయినటువంటి ఆయన దగ్గర హాజరు కావడం జరిగింది. అయితే ఆ హాజరైన తర్వాత కూడా పూర్తిస్థాయిలో ఆయన పొంతలేని సమాధానం చెప్పడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో జీవో రిలీజ్ చేసి ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో అనర్హత వేటు కూడా వేయడం జరిగింది. అయితే దీన్ని సవాలు చేస్తూ కూడా పూర్తిస్థాయిలో కూడా నగర మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ హైకోర్టులో పూర్తిస్థాయిలో కూడా వాదనలు విన్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఆయన దాదాపుగా 36 లక్షలకు సంబంధించినటువంటి అవినీతికి పాల్పడడంతో అలాగే కుటుంబ సభ్యుల పేరుతో కూడా కాంటాక్ట్ చేసిన దాని నేపథ్యంలో కూడా ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న దాన్ని కూడా మేము ఎటువంటి చర్యలు తీసుకోలేమని చెప్పి పూర్తిస్థాయిలో ఆయన వేసినటువంటి పిటిషన్ అయితే కనుక పూర్తిస్థాయిలో డిస్మిస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సురేష్ బాబుకి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆయన ఖచ్చితంగా మాజీ మేయర్ అయిన దానిపైన అయితే కనుక తర్వాత బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఆయన ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన ఆరోపణలు అయితే కనుక పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.